ఫిన్షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యూఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పర్వం పతాక సన్నివేశంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కీలకమైనటువంటి నేతలందరూ కూడా నామినేషన్లు దాఖలు చేశారు. దాంతోపాటే అఫిడవిట్లు సమర్పించారు. ఎవరి ఆస్తులు ఎంత, ఎవరిపై ఎన్ని కేసులు ఉన్నాయి, ఈ అంశం పైన చర్చ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే జనసేన పార్టీ అధినేత, సినిమా నటుడిగా అభిమానాన్ని చూరగొన్నటువంటి పవన్ కళ్యాణ్ సమర్పించినటువంటి అఫిడవిట్ విషయంలో మాత్రం విస్తృతమైన చర్చ జరుగుతుంది. అసలు 28 పేజీల ఈ అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ ఏ అంశాలని పొందుపరిచారు? సహజంగానే అఫిడవిట్ సమర్పించడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక నిర్దేశితమైనటువంటి ప్రోఫార్మాని సూచిస్తుంది. దాని ప్రకారం 3 విభాగాలుగా మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సమర్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా పార్ట్ ఏ, పార్ట్ బి పేరుతో ఆస్తులకి సంబంధించి, అప్పులకి సంబంధించినటువంటి లెక్కలు, అలానే సదరు అభ్యర్థికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేటస్తో పాటు క్రిమినల్ కేసులు కానీ, ఇతర కేసులు కానీ ఏమైనా ఉన్నా మొత్తం అన్నీ కూడా ఇందులో పేర్కొనాల్సి ఉంటుంది. ఒకవేళ ఇందులోని అంశాలని దాచిపెట్టినటువంటి పరిస్థితి ఉంటే, గతంలో మనం చూసాం తెలంగాణలో 2 ఎమ్మెల్యేలకి అనర్హత వేటు పడినటువంటి పరిస్థితి. అలానే కేసులు విశ్లేషించేటువంటి క్రమంలో సుప్రీంకోర్టు కూడా ఈ అఫిడవిట్లో తప్పుడు ధ్రువపత్రాలు పొందుపరిస్తే సీరియస్ యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సమర్పించినటువంటి అఫిడవిట్ పైన విస్తృతమైన చర్చ జరుగుతుంది. అలానే ఆయన సమర్పించినటువంటి అఫిడవిట్లో ఉన్న హైలైట్స్ని కూడా జనసేన పార్టీ ప్రజలందరికీ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేసింది, ఒక నోట్ రూపంలో రిలీజ్ చేసి. కానీ అసలు అఫిడవిట్లో ఏముంది, ఈ అంశాన్ని ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు సమర్పించినటువంటి అఫిడవిట్ ఇది. మొత్తం ఆయన నామినేషన్ పిఠాపురం అభ్యర్థిగా, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ప్రత్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి వంగా గీత ఉన్నారు. కానీ అధికార పార్టీ అయినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన దఖలుపరిచినటువంటి అఫిడవిట్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా నిశితంగా గమనిస్తూ నెగిటివిటీని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. అయితే నిజంగానే ఈ అఫిడవిట్లో లోపాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ సమర్పించినటువంటి అఫిడవిట్ను ఒకసారి పరిశీలిద్దాం. ఇది ఓవరాల్గా ఆయన సమర్పించినటువంటి అఫిడవిట్. ఈ అఫిడవిట్లో డీటెయిల్స్ చూస్తే ఇది ఈ స్టాంప్, అంటే ఒక బాండ్ పేపర్ మీద ఇది ఒక ప్రమాణపత్రం లాంటిది కాబట్టి దీనికి అటెస్టేషన్ చేసి మరీ సమర్పించాల్సినటువంటి పరిస్థితి. ఇది అందరూ కూడా అనుసరించేటువంటి విధానం. ఇదే ఫార్మేట్లో ప్రతి ఒక్కరూ సమర్పించాలి. సో దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తే సర్టిఫికేట్ నెంబర్తో సహా ఆయన 100 రూపీస్ బాండ్ పేపర్కి సంబంధించినటువంటి మెన్షన్ ఇది. పవన్ కళ్యాణ్ అప్లికేషను, ఫోటో, అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. అలానే పార్ట్ ఏ, పార్ట్ బికి సంబంధించినటువంటి డిక్లరేషను, పార్టీకి సంబంధించి ఐఆమ్ ఏ క్యాండిడేట్ సెటప్ బై జనసేన పార్టీ అనేటువంటి ఒక డిక్లరేషన్ ఇస్తారు. దీంతోపాటు ఆయన వ్యక్తిగతమైనటువంటి డీటెయిల్స్ కూడా పొందుపరుస్తారు. పవన్ కళ్యాణ్ కొణిదెల పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరుతో, అంటే సినిమా పేరుగా మనం చూస్తూ ఉంటాము. అలానే ఆయన పేరు, అసలు పేరు కూడా ఆయన పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరుతోనే ఇక్కడ అఫిడవిట్ దాఖలు చేశారు. మై నేమ్ ఈజ్ ఎన్రోల్డ్ ఇన్ 87 మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆయన మంగళగిరి ఓటర్గానే ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. అలానే పోటీ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వివరాలను కూడా ఆయన ఇక్కడ పొందుపరిచారు. సో ఈ అఫిడవిట్కి అనుబంధంగా ఓవరాల్గా ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఆర్థిక పరమైనటువంటి అంశాలు అందులో ఏమేమి ఉన్నాయి, ఈ అంశాలన్నింటినీ కూడా ఇందులో పొందుపరచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి డీటెయిల్స్ ఆఫ్ ప్యాన్, అంటే ప్యాన్కి సంబంధించి ఆయన గత 4 ఏళ్లుగా సమర్పించినటువంటి ఫైనాన్షియల్ పొజిషన్స్, అంటే ఐటీ రిటర్న్స్, ఆదాయ పన్నుకి సంబంధించినటువంటి వివరాలు ఇందులో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సెల్ఫ్, అలానే పవన్ కళ్యాణ్ భార్య, పిల్లలకి సంబంధించినటువంటి వివరాలు కూడా, మొత్తం కుటుంబ ఆస్తులు, కుటుంబ ఆర్థిక స్థితిగతులన్నీ కూడా ఎన్నికల కమిషన్ ముందర పెట్టే విధంగా ఈ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఆయన అదే ప్రయత్నం చేశారు. ఇది ఇక్కడ మనం చూస్తే కనుక 4 ఏళ్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఐటీ రిటర్న్స్ సమర్పించారు. ఈ 4 ఏళ్ల ఐటీ రిటర్న్స్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయనేది చూద్దాం. ఇది సెల్ఫ్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్ చూస్తే 2018-19లో పవన్ కళ్యాణ్ నష్టాల్లో ఉన్నారు. 1,62,939 రూపాయల నష్టాల్లో ఉన్నట్టుగా చూపించారు 2018-19 కాలం. అంటే 2019 ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ ఆర్థిక స్థితి ఇది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి 3 సంవత్సరాల ఫైలింగ్లో ఎటువంటి వివరాలు వచ్చినాయి అవి కూడా చూద్దాం. తర్వాత 4 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫైలింగ్ దాఖలు చేశారు. సో 2019-20కి సంబంధించి 4,51,40,40,000
530 రూపాయలు ఆయన ఆదాయంగా చూపించారు. ఆ తర్వాత సంవత్సరానికి వచ్చేసరికి 12,86,4,140 రూపాయలకి పవన్ కళ్యాణ్ ఆదాయం పెరిగింది. ఆ తర్వాత అంటే దాదాపు ఇక్కడ ఒక 3 రెట్లు పెరిగింది, తర్వాత ఇక్కడ కూడా ఒక 3 రెట్లు పెరిగినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. 30,09,05,790 రూపాయలుగా ఇక్కడ ప్రదర్శించారు. అలానే 2022 ఆర్థిక సంవత్సరానికి చూస్తే మొత్తం ఇప్పుడు దాఖలు చేసినటువంటిది ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 వస్తుంది, కానీ గత సంవత్సరం వరకు ఆయన దాఖలు చేసింది 12,20,81,000 రూపాయలు పవన్ కళ్యాణ్ ఆదాయంగా చూపించారు. సో ఇది ఆదాయం పరంగా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ సమర్పించినటువంటి 5 సంవత్సరాల డేటా ఆదాయ పన్ను శాఖకి సంబంధించి ఐటీ రిటర్న్స్ ఫైలింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్గా వీటిని మనం చూడొచ్చు. అలానే మిగతా అంశాలు, మిగతా కుటుంబ పరంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా పవన్ కళ్యాణ్ ఇందులో పొందుపరిచారు. ఆయన భార్య కొణిదెల యానా, ఫార్మర్లీ నోన్ యాజ్ ఆనా లెజ్నోవా, ఆమెకి సంబంధించినటువంటి ప్యాన్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆదాయం పన్నుకు సంబంధించి నిల్ అనేటువంటి విషయం మెన్షన్ చేస్తారు. అంటే కుటుంబ ఆదాయ పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఒక్కరే ఇక్కడ ఆదాయం సంపాదిస్తున్నటువంటి వ్యక్తిగా ప్రొజెక్ట్ చేశారు. ఆయన భార్య నిల్, అలానే హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద ఉన్నటువంటివి యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అది నాట్ అప్లికబుల్ అని పెట్టారు. తర్వాత దేశాయ్ అకీరా నందన్ అంటే పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకీరా నందన్కి సంబంధించి నిల్, అలానే రెండవ కుమార్తె ఆయనకు సంబంధించినటువంటి దేశాయ్ ఆద్య, ఇక్కడ కూడా ప్యాన్ నాట్ అలాటెడ్, ఇది కూడా నాట్ అప్లికబుల్. అలానే మిగతా ఇద్దరు అంటే తర్వాత ఇద్దరు కూడా కొణిదెల పొలీనా ఆన్జానీ అంటే యానా లెజ్నోవాకి కలిగినటువంటి సంతానం, అక్కడి నుంచి కూడా డీటెయిల్స్ ఇచ్చారు, నాట్ అప్లికబుల్. అలానే ఇంకా ఆయన 4వ కుమారుడు అంటే 2వ కుమారుడిగా చూడాలి మనం, ఆయన పరిస్థితి చూస్తే కూడా ఇక్కడ కూడా నిల్, ఏవి కూడా ఇక్కడ అలాట్మెంట్ లేనట్టుగా, పాన్ లేదు, అలానే డీటెయిల్స్ కూడా ఏమీ లేవు, ఆదాయం విషయంలో 0 అంటే మొత్తం కూడా డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే కనుక ఇక్కడేమో కొణిదెల అనేటువంటి సర్నేమ్ వాడారు, ఇక్కడేమో దేశాయ్ అనేటువంటి సర్నేమ్ వాడారు. దీనిపైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది, ట్రోలింగ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పవన్ కళ్యాణ్ అయితే ఓపెన్గా తనకున్నటువంటి తన జీవితంలో ఉన్నటువంటి వాస్తవాలు అందరికీ చెప్పారు. అదే క్రమంలో తన జీవితాన్ని అఫిడవిట్ రూపంలో ఆయన చూపించేటువంటి ప్రయత్నం చేశారు. సో పిల్లలకి సంబంధించి కానీ భార్యకి సంబంధించి కానీ ఎలాంటి ఆదాయపరమైనటువంటి మార్గాలు లేవు, కేవలం ఆయన సంపాదించిన దాని మీద కుటుంబం ఆధారపడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రూవ్ చేశారు. ఇది కేసెస్ పరంగా చూస్తే, క్రిమినల్ కేసెస్ విషయంలో చూస్తే ఆయన పైన ఉన్నటువంటి కేసెస్ ఐ డిక్లేర్ దట్ నో పెండింగ్ కేసెస్ అంటే ఆల్రెడీ కేసులు కొన్ని ఉన్నాయి కాబట్టి దాన్ని కొట్టేశారు. సో కేసులకి సంబంధించినటువంటి జాబితాని ఇచ్చారు. తర్వాత వీటన్నిటిని కూడా ఎనెక్సర్ జే పేరుతో ఆ ఫార్మేట్లో ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచించిందో దాని ప్రకారం ఇదే అఫిడవిట్లో చివరి పేజీల్లో వస్తాయి. సో వాటన్నిటినీ కూడా ఆయన ఇక్కడ పొందుపరిచారు. ఇది కేసులకు సంబంధించినటువంటి వివరాల పరంగా చూస్తే, ఇక కేసెస్ ఆఫ్ కన్విక్షన్ అంటే ఆయనకి నేర నిరూపణ అయినటువంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా అనే దానికి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. నాట్ అప్లికబుల్, ఇవేవి కూడా అలాంటి కేసులు ఏవి కూడా లేవు, ఆయన పైన నేర నిరూపణ చేసినటువంటి కేసులు లాంటివి ఏమీ లేవు. ఇది ఒక రకంగా ఫస్ట్ పార్ట్గా మనం చూస్తే, ఇక మిగతా అంశం ఎసెట్స్కి సంబంధించినటువంటి డిక్లరేషన్ కూడా చాలా డీటెయిల్గా పవన్ కళ్యాణ్ తన అఫిడవిట్లో ఇచ్చారు. ఆయన ఆస్తులకు సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తులు, చరాస్తులు, అలానే నగదు, ఈ అంశాలకు సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చారు. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే 19/4/2024 నాటికి పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి క్యాష్ ఎంత, నగదు ఎంత అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. 3,15,006 రూపాయలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నట్టుగా క్యాష్ నగదు, ఇది అకౌంట్లో ఉండేది కాదు, నగదు మాత్రమే. ఇక ఆయన భార్య దగ్గర 19,340 రూపాయలు ఉన్నట్టుగా చూపించారు. ఇక పిల్లలకి సంబంధించిన వాటిలన్నింటిలో కూడా 0, ఎక్కడ కూడా ఏమి మెన్షన్ లేదు. ఇక డీటెయిల్స్ ఆఫ్ డిపాజిట్స్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్స్, ఇవి ఎఫ్డిఆర్లు కావచ్చు, అలానే సేవింగ్స్ అకౌంట్స్ కావచ్చు, ఫైనాన్షియల్ కంపెనీస్లో పెట్టినటువంటి డిపాజిట్స్ కావచ్చు, ఓవరాల్గా దాచుకున్నటువంటి బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో దాచుకున్నటువంటి డబ్బు మొత్తాల లెక్కను కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇచ్చారు. వాటి డీటెయిల్స్ కూడా ఎనెక్సర్ ఏ, యాజ్ పర్ ఎనెక్సర్ ఏ దాన్ని కూడా సబ్మిట్ చేశారు. ఆ డీటెయిల్స్ మళ్ళీ చివరిలో వస్తాయి. కానీ ఇక్కడ చూస్తే కనుక ఆయన దగ్గర ఉన్నటువంటి నగదు, బ్యాంకులో ఉన్నటువంటి నగదు 16,48,18,524 రూపాయలు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతమైనటువంటి అకౌంట్స్లో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో పెట్టినటువంటి అకౌంట్స్లో ఉన్నటువంటి అమౌంట్. ఇక ఆయన భార్య పేరు మీద ఉన్నటువంటి అమౌంట్ చూస్తే ఇది కూడా ఎనెక్సర్ A1లో మెన్షన్ చేశారు. 86,05,300 రూపాయలు ఉన్నట్టుగా ఇందులో
చూపించారు. ఇక పిల్లలకు సంబంధించినటువంటి చూస్తే డిపెండెంట్ 1, 2 అంటే డిపెండెంట్ 1 అంటే అకీరా, ఆద్య, అలానే ఇద్దరు పిల్లలు అనమాట, పోలీనా అండ్ మార్క్ శంకర్. సో వాళ్ళకి సంబంధించినటువంటివి డిపాజిట్ల రూపంలో 89,38,728 అకీరా పేరులో ఉన్నాయి. అలానే ఆద్య పేరులో 87,77,168 రూపాయలు ఉన్నాయి. ఇక పోలీనా అకౌంట్లో చూస్తే 85,92,287 రూపాయలు ఉన్నాయి. ఇక మార్క్ శంకర్ అకౌంట్లో చూస్తే 86,25,550. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా A2, A3, A4, A5 ఇట్లా ఫార్మాట్స్ ప్రకారం వాటన్నిటిని కూడా ఎలక్షన్ కమిషన్కి సమర్పించాలి. ఇది ప్రొసీజర్. సో ఆ ప్రొసీజర్ ప్రకారం పవన్ కళ్యాణ్ వీటన్నిటిని కూడా సమర్పించారు. సో ఇది ఇక్కడ చూస్తే క్యాష్కి సంబంధించి డిపాజిట్లకు సంబంధించినటువంటి అంశం. ఇక డీటెయిల్ బాండ్స్, ఆయన పేరు మీద ఉన్నటువంటి బాండ్స్కి సంబంధించినటువంటి అంశాలు, అలానే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఆర్థిక స్థాయి ఏ విధంగా ఉందనేది చూస్తే కనుక టోటల్గా ఇందులో డీటెయిల్స్ ఆఫ్ బాండ్స్, డిబెంచర్స్, షేర్స్ ఆ కేటగిరీలో చూస్తే 15,48,092 రూపాయలు ఉన్నాయి. దాని డీటెయిల్స్ అనెక్సర్ బిలో సబ్మిట్ చేశారు. ఇక డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్కి సంబంధించినటువంటి వాటిని చూస్తే 3,02,81,298 రూపాయల కింద అది చూపించారు. ఇక పర్సనల్ లోన్స్ ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి ఇంక్లూడింగ్ ఫర్మ్, కంపెనీ, ట్రస్ట్ ఎక్సెట్రా వాటిని చూస్తే కనుక 3,65,000 అంటే ఆయన ఇచ్చినవి అనమాట. ఎవరెవరికైనా ఇచ్చినవి కానీ ఆయనకు సంబంధించినటువంటి అంశాలు ఎవరికైనా అమౌంట్స్ అడ్వాన్సెస్ లాంటివి ఇచ్చినవి కానీ ఉంటే కనుక అవి చూస్తే 3,65,57,391 రూపాయలుగా పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు. ఇక మిగతా డీటెయిల్స్ మనం చూస్తే మోటార్ వెహికల్స్కి సంబంధించినటువంటి అసెట్స్ అంటే చరాస్తుల కేటగిరీలోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఆయన ఉపయోగించినటువంటి కార్లు, బైక్లు ఆ డేటా మొత్తం కూడా ఇందులో సబ్మిట్ చేశారు. బట్ ఓవరాల్గా ఎంత వాల్యూ చేస్తుంది, ఆ వాల్యూమ్ ఆఫ్ అమౌంట్ మానిటరీ టర్మ్స్లో చూస్తే ఎంత ఉంటుంది అనేది చూస్తే కనుక పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి మోటార్ వెహికల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, యాష్లు, షిప్లు, డీటెయిల్స్ ఆఫ్ మేక్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్సెట్రా, ఇయర్ ఆఫ్ పర్చేజ్ అండ్ అమౌంట్ ఆ వాల్యుయేషన్ కనుక చూస్తే ఎనెక్సర్ డీలో దాన్ని పొందుపరిచారు. ఇక అదే క్రమంలో దీని వాల్యూ 14,1,85,401 రూపాయలుగా ఇందులో పేర్కొన్నారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తే ఇక అకీరాకి సంబంధించి ఒక ఆడి కార్ గిఫ్ట్ ఉంది. అంటే గిఫ్ట్ ఫ్రమ్ మదర్. ఆ అకీరాకి 2022లో వాళ్ళ అమ్మ ఇచ్చినటువంటి గిఫ్ట్ కింద దాన్ని మెన్షన్ చేశారు. ఒక ఆడి కార్ ఇచ్చారు. సో అది ఒకటి అకీరా అకౌంట్లో ఉంది. ఇక జ్యువెలరీ, బులియన్ అండ్ వాల్యుబుల్ థింగ్స్ డీటెయిల్స్ ఆఫ్ వెయిట్ అండ్ వాల్యూ అది చూస్తే కనుక 1680 గ్రాముల గోల్డ్, 114 క్యారెట్స్ డైమండ్స్, ఇతర ఆర్నమెంట్స్ చూస్తే కనుక మొత్తం దాని వాల్యుయేషను 2,34,16,16,000 రూపాయలు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా. అలానే సిల్వర్ ఆర్టికల్స్ అవి చూస్తే కనుక 14,51,000 ఉన్నాయి మార్కెట్ వాల్యూ ప్రకారం ఇచ్చిన డేటా. ఆయన భార్యకి చూస్తే కనుక 215 గ్రాముల గోల్డ్, డైమండ్స్, సిల్వర్, ప్లాటినం ఆర్నమెంట్స్ చూసి మొత్తం దాని వాల్యుయేషన్ 13,97,500 రూపాయలు ఉంది. ఇక పిల్లలకి సంబంధించి పోలీనాకి సంబంధించి 50 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ 3,25,000 వాల్యూ చేసేటువంటి గోల్డ్ ఉంది. మీకు మిగతావన్నీ కూడా అదర్ అసెట్స్ సచ్ యాజ్ వాల్యూ ఆఫ్ క్లెయిమ్, ఇంట్రెస్ట్ వాటికి సంబంధించి పవన్ కళ్యాణ్ 1,79,44,000 రూపాయలు ఇది ఉంది. మొత్తం టోటల్ అసెట్స్ వాల్యూ పవన్ కళ్యాణ్కి సంబంధించింది 41,65,16,731 రూపాయలు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి గ్రాస్ అసెట్స్ వాల్యూ అనమాట. ఇక అలానే ఆయన భార్య పేరు మీద చూస్తే 1,22,140 రూపాయల కింద ఆయన భార్య అకౌంట్లో ఉంది. ఇక పిల్లలకు సంబంధించినవి 80 అందరూ కూడా ఆల్మోస్ట్ 89, 87, 89, 86 ఇట్లా అంటే ఓవరాల్గా 80s to 90s మధ్య 85 to 90 lakhs మధ్యలో ఉన్నటువంటి అసెట్స్గా పిల్లల పేరు మీద ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ వీటిని చూపించారు. ఇక దీనిలో చాలా వివరంగా ఇచ్చినటువంటి డేటా ఏంటంటే బైక్స్కి సంబంధించి కానీ అలానే ఆయన తీసుకున్నటువంటి అప్పులకి సంబంధించినటువంటి అంశాలు, ఆయనకు ఉన్నటువంటి ల్యాండ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. సో ఇక్కడ సర్వే నెంబర్లతో సహా ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా పొందుపరిచారు. టోటల్ ఎస్టిమేట్ ఆఫ్ కరెంట్ మార్కెట్ వాల్యూ, ఆయన పేరు మీద ఉన్నటువంటి టోటల్ అసెట్స్, కాస్ట్ ఆఫ్ ల్యాండ్, అలానే ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చూస్తే కనుక 10,42,00,000 రూపాయలు వాల్యూ చేసేటువంటి భూములకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇందులో సబ్మిట్ చేశారు. ఇక నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే రెసిడెన్షియల్ ఇతర పర్పస్కి ఉన్నాడు, అది ఇందాక డిక్లేర్ చేసింది, అది అగ్రికల్చరల్ ల్యాండ్. ఇక నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్కి సంబంధించి చూస్తే కనుక కాస్ట్ ఆఫ్ ల్యాండ్, ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ ద ల్యాండ్ అంటే ఆయన
పెట్టుబడిగా పెట్టినటువంటి ల్యాండ్ పైన పెట్టుబడిగా పెట్టినటువంటి ల్యాండ్ అవన్నీ చూస్తే కూడా 52,85,00,000 పైగా ఉన్నట్టుగా చూపించారు. కమర్షియల్ బిల్డింగ్స్ అట్లాంటివి అయితే ఏమీ లేవు. కమర్షియల్ కాంప్లెక్స్లు, కమర్షియల్ బిల్డింగ్స్ లాంటివి ఏమీ లేవు. రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి సంబంధించి కాస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ చూస్తే 29 కోట్ల వాల్యూ చేసేటువంటి ప్రాపర్టీ ఉంది. అలానే ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ ల్యాండ్ బై ద వే ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి కోసం ఆయన పెట్టినటువంటి కాస్ట్ చూస్తే కనుక 1,68,00,000 కనిపిస్తుంది. సో ఇది మొత్తంగా టోటల్ కరెంట్ అసెట్స్ అన్నింటినీ కూడా లెక్కేసి చూస్తే కనుక ల్యాండ్స్ అన్ని కలిపి చూస్తే 94,41,02,881 కింద పవన్ కళ్యాణ్ అకౌంట్లో కనిపిస్తుంది. ఇక ఆయన భార్య అకౌంట్లో 1,95,00,000 వాల్యూ చేసేటువంటి ల్యాండ్ ఉంది. అది కూడా G1 కింద ఉన్నటువంటిది. ఇక పిల్లలకు సంబంధించి 11 లక్షల వాల్యూ చేసేవి, అంటే మార్క్ శంకర్ ప్లస్ పోలినాకి సంబంధించినటువంటి డీటెయిల్స్లో 11 లక్షలకు సంబంధించినటువంటి గిఫ్ట్ ల్యాండ్స్ వాల్యూ ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది ఇక లోన్స్, అప్పులకి సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అప్పులు, ఆయన తీసుకున్నటువంటి చేబదుళ్ళు కావచ్చు, బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి అప్పులు కావచ్చు, అవన్నీ చూస్తే కనుక టోటల్గా 65 కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి అప్పులు ఆయనకు ఉన్నాయి. 65,76,84,453. ఇందులో కూడా బ్యాంక్స్ నుంచి వాటిని తీసుకునే 17 కోట్ల పైగా ఉన్నాయి. అలానే వ్యక్తుల నుంచి పర్సనల్గా తీసుకున్నటువంటివి చూస్తే కనుక 46,70,00,000 వరకు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఇందులో పవన్ కళ్యాణ్ మెన్షన్ చేశారు. ఇది ఓవరాల్గా ఆయన అఫిడవిట్లో పొందుపరిచినటువంటి అంశాలు. ఇక గవర్నమెంట్కి సంబంధించినటువంటి లైబిలిటీస్ కానీ, గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో పెండింగ్ బిల్స్ లాంటివి కానీ, అటువంటి వాటి అన్నీ కూడా నిల్ అని పెట్టుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డ్యూస్ లాంటివి ఏమీ లేవు. అలానే ఎనీ అదర్ లైబిలిటీస్ ఆర్ ఇన్ డిస్ప్యూట్, అంటే వివాదంలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అంశాలకు సంబంధించి చూస్తే కనుక 7,60,250 రూపాయలు వాజ్ ఇన్ డిస్ప్యూట్ అండ్ ద రిక్వైర్డ్ అమౌంట్ వాజ్ ఆల్రెడీ పెయిడ్. ఏ రెక్టిఫికేషన్ ఆర్డర్ ఈజ్ పెండింగ్ ఎట్ ద జ్యూరిస్డిక్షనల్ అసెసింగ్ ఆఫీసర్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్. అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఆయన కట్టినటువంటి 7,60,250 రూపాయలకు సంబంధించి ప్రాపర్ బిల్ రైజ్ కాలేదు. దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం, అంటే అది పెండింగ్ చూపిస్తుంది కానీ కట్టేసినటువంటి అమౌంట్, కాబట్టి అదొకటి డిస్ప్యూట్లో ఉందని చూపిస్తున్నారు. ఇక సెల్ఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తే ప్రొఫెషన్ పరంగా పవన్ కళ్యాణ్ ఫిల్మ్ యాక్టర్ అని ప్రజెంట్ చేశారు, హౌస్ వైఫ్ ఆయన భార్య, అలానే మిగతా విషయాలన్నీ కూడా ఇందులో మెన్షన్ చేస్తూ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఒక అంశం ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త వివాదానికి కారణమవుతుంది. క్వాలిఫికేషన్ విషయంలో ఆయన SSLC అంటే 10th క్లాస్ పాస్డ్ అవుట్ 1984 అని చెప్పని మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వివాదం ఏంటంటే 1984కి ఉన్నది SSC మాత్రమే, అంటే కొత్తగా ఇప్పుడు నడుస్తున్నటువంటి బోర్డు అదే ఫార్మేట్లో 1984లో కూడా ఉంది. SSLC అనేది 1968-69 అకాడమిక్ ఇయర్ వరకు ఉన్నటువంటి సిస్టము, తర్వాత దాన్ని మినహాయింపు చేసినటువంటి పరిస్థితి, అంటే దాన్ని మార్చి SSCగా మార్చి, అంటే SSLCకి ముందర మెట్రికులేషన్ అనేవాళ్ళు. సో ఈ సిస్టమ్ అంతా మారింది, కానీ పవన్ కళ్యాణ్ ఇంటెన్షనల్గా ఇది ఇక్కడ ఒక రాంగ్, ఇది టైపో ఎర్రరా లేదంటే ఇంటెన్షనల్గా మెన్షన్ చేశారా, ఏదైతే ఏమైంది ముందైతే SSLC అనేటువంటి పదం ఉపయోగించడం అనేదాన్ని వివాదాస్పదం చేస్తున్నారు కొంతమంది ప్రత్యర్థులు, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వాళ్ళు. సో ఇది ఇక్కడ మొత్తంగా ఆయన ఇచ్చినటువంటి డేటాలో నోటరీ చేసి మరి ఐటీకి సంబంధించి ఆస్తులకు సంబంధించి ఇచ్చినటువంటి టోటల్ డీటెయిల్స్ ఇవి. సో మొత్తంగా అది పార్ట్ ఏ. ఇదంతా కూడా ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ కింద మనం చూడాల్సి ఉంటుంది. పార్ట్ బిలో ఏంటంటే మొత్తం ఆయనకు సంబంధించినటువంటి డేటా, పూర్తి వివరాలు. ఇప్పుడు ఆయన నాకు లోన్స్ ఉన్నాయన్న మాట చెప్పారు, ఆ లోన్స్ ఏంటి, నాకు మోటార్ వెహికల్స్ ఉన్నాయన్నారు, ఆ మోటార్ వెహికల్స్ ఏంటి, అసెట్స్ ఉన్నాయన్నారు, ఆ అసెట్స్ ఏంటి, ల్యాండ్స్ ఉన్నాయన్నారు, వాటి ఇంక్లూడింగ్ సర్వే నంబర్స్తో సహా డీటెయిల్గా ఈ అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ మెన్షన్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరైనా కానీ మెన్షన్ చేయాలి, యాజ్ పర్ ద రూల్ అది మెన్షన్ చేయాలి. ఒకవేళ అలా మెన్షన్ చేయని పక్షంలో డిస్క్వాలిఫికేషన్కి దారితీయొచ్చు, లేదా తర్వాత ఇఫ్ గిల్టీ ఈజ్ ప్రూవెన్ కోర్టులు కూడా ఎమ్మెల్యేగా గెలిచినా కానీ అనర్హత వేటు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అఫిడవిట్ అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది పార్ట్ బిలో వీటికి సంబంధించినటువంటి టోటల్ డిస్క్రిప్షన్ క్లారిటీ ఇచ్చారు. మూవబుల్ అసెట్స్ ఏంటి, ఇమ్మూవబుల్ అసెట్స్ ఏంటి, మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఫిజికల్గా ఆ నంబర్స్ ఏవైతే చెప్పారో ఆ నంబర్స్ కన్క్లూజన్. అంటే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఒక 2-3 ఉన్నాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నారో, పవన్ కళ్యాణ్ గారి వదిన గారి దగ్గర చేబదులుగా తీసుకున్నటువంటి అమౌంట్ ఎంత,
మామూలుగా చేయబోదులు అంటే మనం ఒక 1000, 2000, 10,000, మ్యాక్సిమం 20,000 చూస్తాం. కానీ ఏకంగా పవన్ కళ్యాణ్ కోట్లలోనే తీసుకున్నారు. సో ఆ లెక్క పెట్టారు. అలానే పవన్ కళ్యాణ్ పేరు మీద దాదాపు 9 నుంచి 11 వెహికల్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఆ వెహికల్స్ డేటా కూడా ఇచ్చారు. సో అవి కూడా ఒకసారి మనం చూద్దాం. ఓవరాల్గా ఇవన్నీ కూడా ల్యాండ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఆయన మెన్షన్ చేసినటువంటి ప్రాపర్టీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్, వాటికి సంబంధించినటువంటి సర్వే నంబర్స్, అలానే అవి ఎప్పుడు కొన్నారు, ప్రాపర్టీలు ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు రిజిస్టర్ అయినాయి, రిజిస్టర్ అయినటువంటి డేటే కొన్నటువంటి డేట్ అవుతుంది. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇందులో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి టర్మ్ డిపాజిట్స్, ఆయన చేసినటువంటి టర్మ్ డిపాజిట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్యాంక్స్, సో ఆ కేటగిరీలో చూస్తే మొత్తం ఇక్కడ 19 డిపాజిట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. ఈ 19 డిపాజిట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్లో కూడా మనం ఫస్ట్ ఉన్నటువంటి 8 డీటెయిల్స్ పూర్తిగా సేవింగ్స్ అకౌంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఈ 8 డీటెయిల్స్ కూడా ఇక్కడ వరకు అన్ని సేవింగ్స్ అకౌంట్స్లో ఎంతెంత ఉందనేది చివరికి 9,341 రూపాయి, 3,812 రూపాయలు. ఇక్కడ ఈ అకౌంట్లో అయితే నిల్ ఉంది. పిఠాపురంలో ఐసిఐసిఐ బ్యాంకులో ఓపెన్ చేసినటువంటి అకౌంట్ నిల్ ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా ఇందులో పొందుపరిచేటువంటి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. అలానే కింద ఉన్నటువంటి 9 తర్వాత ఉన్నవన్నీ కూడా ఫిక్స్డ్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించినటువంటి ఆయన పేరు మీద ఉండొచ్చు, వాళ్ళ పిల్లల పేరు మీద ఉండొచ్చు. సో ఏవైనా కానీ మొత్తం ఆ డేటా అంతా కూడా ఇందులో పొందుపరిచారు. ఇది డిపాజిట్కి సంబంధించినటువంటి డేటా. అలానే పవన్ కళ్యాణ్ కి ఆయన భార్యకి సంబంధించినటువంటి డిపాజిట్లు, బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అవి కూడా ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన పిల్లలకు సంబంధించినటువంటి డేటా, వాళ్ళకి ఎక్కడెక్కడ డీటెయిల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డిపాజిట్స్ ఉన్నాయి, వాటిని కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది పవన్ కళ్యాణ్ భార్యకి సంబంధించినటువంటి డేటా. 86 లక్షల రూపాయలు అన్నారు. ఆ డిపాజిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇచ్చారు, దాని నంబర్స్తో సహా ఇచ్చారు, అకౌంట్ నంబర్స్తో సహా డీటెయిల్స్ ఇచ్చారు. అలానే ఇక్కడ అకీరా నందన్కి సంబంధించిన 89 లక్షల రూపాయల డిపాజిట్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. ఇక ఆద్యాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి, 87 లక్షల రూపాయలు, ఆ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ పోలీనాకి సంబంధించినటువంటి 85 లక్షల రూపాయలకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. అలానే మార్క్ శంకర్కి సంబంధించి 86 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి డీటెయిల్స్. టోటల్గా మ్యూచువల్ ఫండ్స్లో కూడా 15 లక్షల రూపాయల దాకా డిపాజిట్స్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ మెన్షన్ చేశారు. ఇక వీటితో పాటు క్యాపిటల్ అడ్వాన్సెస్, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇచ్చినటువంటి అడ్వాన్సెస్, వాటికి సంబంధించినటువంటి డేటా 3,65,000 అన్నారు. ఎవరెవరికి ఇచ్చారో ఆ డీటెయిల్స్ ఇక్కడ పెట్టారు. సో అలానే బైక్స్కి సంబంధించిన డీటెయిల్స్, ఇది బైక్స్కి సంబంధించి 11 వెహికల్స్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వెహికల్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆ వెహికల్స్ డీటెయిల్స్ ఇచ్చారు. ఒక బైక్ 2010లో 10 మోడల్, కారు 2011, ఇంకో కారు మహీంద్రా స్కార్పియో S8. సో 2011, 2021లో 2 వెహికల్స్ తీసుకున్నారు, 2022లో మిగతా 6 వెహికల్స్ తీసుకున్నారు. సో మొత్తం వాటి వాల్యుయేషన్ కూడా ఇక్కడ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. కార్లు మోడల్స్తో సహా కూడా మెన్షన్ చేశారు. రేంజ్ రోవర్ స్పోర్ట్స్, దాని కార్ నంబరు, అవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఒక అఫిడవిట్ని ఎంత డీటెయిల్గా తీసుకుంటుందో దాదాపు అన్ని డీటెయిల్స్ పవన్ కళ్యాణ్ అఫిడవిట్లో ఉన్నాయి. సో ఆ విషయాలు మెన్షన్ చేయడం కోసం మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇక సర్వే నెంబర్తో సహా ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇక్కడ 18 ఎకరాలు ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ డీటెయిల్స్ ఇవి. 18 ఎకరాలు ఉంది. తర్వాత మళ్ళీ కొన్ని ఏరియాల్లో తీసుకున్నటువంటి ఓవరాల్గా ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఎక్కడికెక్కడ బిట్స్ అండ్ పీసెస్ లాంటి, అంటే అవి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కావచ్చు, వాటి వాల్యుయేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలానే పిల్లల పేరు మీద ఉన్నటువంటి వాటి డీటెయిల్స్ అవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. ఇక రెసిడెన్షియల్ ప్లాట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో ఇది ఓవరాల్గా ఈ సర్వే నెంబర్స్తో పాటు ఆల్మోస్ట్ 3 పేజీలు ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్సే ఉన్నాయి. ఇక ఆయన తీసుకున్నటువంటి అప్పులు, ఇందులో ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కూడా మనం చూడాలి. ఇది ఒక రకంగా ఎండింగ్లో ఇచ్చేటువంటి డీటెయిల్స్గా మనం చూడాలి. పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి అప్పులకి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఏ బ్యాంకులు, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి తీసుకున్నటువంటి అమౌంట్స్, ఇక్కడ ఒక 17 లక్షలు, ఇక్కడ ఒక 4 కోట్లు. సో మొత్తం కలిపి 17,56,84,453 రూపాయలు బ్యాంకుల నుంచి, ఎక్కువ శాతం ఐసిఐసిఐ, తర్వాత హెచ్డిఎఫ్సి, తర్వాత ఎస్బీఐ నుంచి పవన్ కళ్యాణ్ అప్పు రూపంలో తీసుకున్నారు. సో ఇది బ్యాంకులకు సంబంధించిన అప్పుల డీటెయిల్స్. ఇక పర్సనల్గా కొంతమంది వ్యక్తుల నుంచి కూడా ఆయన హ్యాండ్ లోన్స్ తీసుకున్నారు. వాటికి సంబంధించి బహుశా వాటిలో కొన్ని ఫిలిం ఇన్స్టిట్యూట్, అంటే ఫిలిం కంపెనీస్ నుంచి, ప్రొడక్షన్ కంపెనీస్ నుంచి తీసుకున్నటువంటి అమౌంట్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఉదాహరణకి ఇక్కడ చూస్తే కనుక హారిక అండ్ హాసిని క్రియేషన్స్, అలానే విజయలక్ష్మి విఆర్, అక్కడి నుంచి ఆమె దగ్గర నుంచి 8 కోట్ల రూపాయలు పర్సనల్ లోన్ తీసుకున్నారు. హారిక అండ్ హాసిని నుంచి 6,35,00,000, లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 6 కోట్లు, అలానే ఎంబీఆర్ఎస్ ప్రసాద్ నుంచి 3.5 కోట్లు, ఎర్నేని నవీన్ నుంచి 5.5 కోట్లు,
ప్రవీణ్ కుమార్ నుంచి 3 కోట్లు, మైత్రి మూవీ మేకర్స్ నుంచి 3 కోట్లు, శ్రీ యశ్వంత్ ఫైనాన్షియర్స్ నుంచి 3 కోట్లు, రాహుల్ కుందవరం నుంచి 2,80,00,000, ఎంవిఆర్ఎస్ ప్రసాద్ నుంచి అక్కడి నుంచి 2 కోట్లు తీసుకున్నారు. కొణిదెల సురేఖ ఆయన వదిన చిరంజీవి గారి భార్య రామ్ చరణ్ గారి తల్లిగారి నుంచి 2 కోట్ల రూపాయలు ఇక్కడ హ్యాండ్ లోన్ తీసుకున్నట్టు, అంటే పర్సనల్ లోన్ తీసుకున్నారు. అలానే కొట్టిమిరెడ్డి సాహిత్యారెడ్డి నుంచి ఒక 50 లక్షలు, లింగారెడ్డి లలిత నుంచి 50 లక్షలు, దయాకర్ నుంచి 45 లక్షలు, డివివి ఎంటర్టైన్మెంట్ నుంచి 10 లక్షల రూపాయలు, మొత్తంగా కలిపి 46,70,00,000 రూపాయలు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి వ్యక్తిగతమైన అప్పులు. అంటే బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కాకుండా వ్యక్తుల నుంచి తీసుకున్నటువంటి అప్పులు. అందులో ముఖ్యంగా సురేఖ గారి దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు ఆయన వదిన నుంచే పర్సనల్ లోన్ కింద పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. సో ఇది మొత్తంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి అప్పుల జాబితాకి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలానే టోటల్ అసెట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. మొత్తంగా ఇక్కడ చూస్తే కనుక కేస్ నంబర్స్ ఇక్కడ నుంచి అన్ని, ఇంతకు ముందర కేసెస్ ఏమేమి ఉన్నాయి అనేది నంబర్ ఆఫ్ కేసెస్ వరకు మెన్షన్ చేశారు. ఇప్పుడు ఆ కేసులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటిగా కేసు ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది, ఇష్యూ ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది మొత్తం సబ్మిట్ చేసి టోటల్ 28 పేజీల రిపోర్ట్ ఇది. మొత్తం కేసుల డీటెయిల్స్తో సహా అంతా కలిపి అటెస్టెడ్ అని చెప్పని అడ్వకేట్ నోటరీ చేసి, అఫిడవిట్ని నోటరీ చేసి దీన్ని అటెస్ట్ చేసినటువంటి డేటా ఇది. మొత్తంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన సబ్మిట్ చేసినటువంటి డేటా ఇది 23/4/2024. అంటే అదే రోజు ఏ రోజైతే వాళ్ళు అప్లికేషన్ ఫామ్, నామినేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశారో ఇది పవన్ కళ్యాణ్ మొత్తంగా సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ ఇది. పిఠాపురం అభ్యర్థిగా, అసెంబ్లీ అభ్యర్థిగా ఆయనకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ మొత్తం ఆయనకి ఒక రకంగా ఆయన జీవిత చరిత్ర కింద మనం చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ఆస్తులు, అప్పులు, ఆయనకు ఉన్నటువంటి స్థిరాస్తులు, చరాస్తులు, అలానే పిల్లల పేరు మీద ఉన్నాయి, కుటుంబానికి సంబంధించి ఆయన ఆదాయం, గత 5 ఏళ్లుగా ఆయన ఆదాయానికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా సబ్మిట్ చేశారు. అంటే ఇందులో లోటుపాట్లు ఒకవేళ ఏమైనా ఉంటే ఎలక్షన్ కమిషన్కి ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటాయి. ఎందుకంటే 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ అనేది జరుగుతుంది. నామినేషన్స్ తీసుకునేటువంటి సందర్భంలోనే ప్రాపర్ ఫార్మేట్లో ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఇచ్చారో దాని ప్రకారం డేటా ఫిల్ చేసి ఉందా లేదా అన్నంతవరకు చూస్తారు. దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అనేది చూస్తారు. తర్వాత నామినేషన్ స్క్రూటినీ జరిగేటువంటి రోజు ఒకటి ఉంటుంది. నామినేషన్ స్క్రూటినీకి సంబంధించి కూడా 26, 27 తేదీలని ఫిక్స్ చేశారు. ఆ 2 రోజులు కూడా పూర్తిగా నామినేషన్లు అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. ఎందుకంటే ఇప్పుడు 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి దాదాపు 450 అప్లికేషన్స్ ఇప్పటికే నామినేషన్స్ దాఖలైనట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2,300 పైచిలుకు నామినేషన్స్ ఇప్పటివరకు దాఖలైనవి. సో వీటన్నిటినీ 26, 27 తేదీల్లో పూర్తిగా అధికారులు స్క్రూటినీ చేస్తారు, రిటర్నింగ్ ఆఫీసర్ స్క్రూటినీ చేస్తారు. అందులో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ, క్లారిఫికేషన్స్ కానీ కావాలంటే వాటన్నిటినీ కూడా అభ్యర్థులు ఇవ్వాల్సి ఉంటుంది. సో అదన్నీ పూర్తయిన తర్వాత సమగ్రమైనటువంటి నామినేషన్స్ ఎన్ని ఫైల్ అయినాయో ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణ, ఎందుకంటే అది అధికారికంగా ప్రకటించేది కాదు, కేవలం అభ్యర్థులకు మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 25వ తేదీ లోపు కొంతమంది ముందుగానే నామినేషన్స్ ఫైల్ చేశారు, కానీ బీ ఫామ్స్ సబ్మిట్ చేయాలి. సో బీ ఫామ్స్ లేట్గా, ఉదాహరణకి చింతమనేని ప్రభాకర్ మొన్ననే నామినేషన్ ఫైల్ చేశారు, కానీ ఆయనకి బీ ఫామ్ ఈరోజు పార్టీ ఇచ్చింది. సో దాన్ని ఇప్పుడు సబ్మిట్ చేస్తారు. ఇవన్నీ కలిపి 26, 27 తేదీల్లో స్క్రూటినీ చేస్తారు. ఆ స్క్రూటినీలో ఏమైనా లోటుపాట్లు ఉంటే కనుక క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వీళ్ళ దగ్గర ఉంటుంది. ఒకవేళ అందులో క్లారిఫికేషన్ ఇచ్చినా సాటిస్ఫై కాకపోతే వాటిని తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ వరకు తిరస్కరణకు గురయ్యేటువంటి నామినేషన్లపైన ఒక క్లారిటీ వస్తుంది. కానీ 29వ తేదీ వరకు కొంతమంది ఫుల్ ప్రాఫార్మాతో నామినేషన్ సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఉపసంహరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఉపసంహరించుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బరిలో నిలిచినటువంటి తిరుగుబాటు అభ్యర్థులు, ప్రధానంగా రెబల్ అభ్యర్థులు ఓట్లు చీల్చడం వల్ల ప్రధాన అభ్యర్థులకు ఇబ్బంది అవుతుంది అనుకునేటప్పుడు ఈ 2 రోజులు కూడా కాంప్రమైజ్ చేసుకునేటువంటి ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతాయి. సో ఉపసంహరణ గడువు కూడా పూర్తయిన తర్వాత, అంటే ఏప్రిల్ 29వ తేదీన బరిలో నిలిచినటువంటి ప్రత్యర్థుల జాబితా మొత్తాన్ని, అభ్యర్థుల జాబితా మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటిస్తుంది. సో అప్పటి వరకు ఈ నామినేషన్స్లో కానీ అఫిడవిట్లో కానీ ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపించేటువంటి అవకాశం ఉంటుంది, సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది.
పూర్తిగా ఉపసంహరించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఈసారి ఒకే ఒక్క నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అది కూడా పిఠాపురం నియోజకవర్గం పైన చాలా సీరియస్గా ఎన్డీఏ కూటమి ఫోకస్ పెట్టింది. ఆయన వేసినటువంటి అఫిడవిట్ పైన, ఆయన నామినేషన్ వేసేటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రాసెషన్ పైన కూడా అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ అభ్యంతరాలని ఎన్నికల కమిషన్ ఏ విధంగా పరిశీలిస్తుంది, అలానే పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి ఆస్తుల జాబితాకి సంబంధించి చాలా క్లియర్గా ఒక ప్రకటన చేసింది జనసేన పార్టీ. దాని వివరాలు కూడా ఒకసారి మనం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ 5 ఏళ్ల సంపాదనకు సంబంధించినటువంటి డేటా ఇది. ఇందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలు, అంటే మిగతా వాళ్ళకంటే కూడా నిజాయితీగా ఆయన ఆస్తుల్ని ప్రకటించారు. అందులో కేవలం ఆస్తులు, అప్పులు మాత్రమే కాదు, ఆయన అంటే ప్రభుత్వాలకి ఎంతెంత చెల్లించారు, సామాజిక వితరణ కోసం ఎంత వెచ్చించారు, ఈ వివరాలు కూడా జనసేన పార్టీ అందులో పొందుపరిచింది. ఇది పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ల సంపాదన 114.76 కోట్ల రూపాయలు, అంటే 114.76 లక్షల ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నుల మొత్తం చూస్తే కనుక 73.92 కోట్ల రూపాయలు, అంటే 73.92 లక్షల కేవలం పన్నుల రూపంలోనే పవన్ కళ్యాణ్ ఈ దేశ ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు చెల్లింపులు చేశారు. అలానే ఆయన అందజేసినటువంటి విరాళాల వివరాలు చూస్తే కనుక 20 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. ఆయన అప్పులు 64.26 కోట్లు ఉన్నాయి. ఇది జనసేన పార్టీ అధికారికంగా రిలీజ్ చేసినటువంటి డేటా. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసినటువంటి సందర్భంలో గత 5 సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించినటువంటి పన్నుల వివరాలు తెలిపారు. గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారి సంపాదన 114 కోట్ల రూపాయలు. సో ఈ డేటా అంతా కూడా అందులో పెట్టారు. ఇంకా విరాళాల విషయంలో ఇచ్చినటువంటి విరాళాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా జనసేన పార్టీ ఇందులో పొందుపరిచింది. వివిధ సంస్థలకు జనసేన పార్టీ తరపున కానీ, పార్టీ కార్యక్రమాలకు కానీ, సేవా కార్యక్రమాలకు కానీ ఇందులో జనసేనకు 17.15 లక్షల రూపాయలు జనసేనకే పవన్ కళ్యాణ్ వెచ్చించినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ చేపట్టినటువంటి కౌలు రైతు భరోసా, క్రియాశీల కార్యకర్తలకు ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకి ఆయన వేరువేరు సందర్భాల్లో విరాళాల రూపంలో చెల్లించారు. సో ఈ డేటా అంతా ఇచ్చారు. ఇక వివిధ సంస్థలకు సంబంధించి 3,32,11,717 రూపాయలు విరాళాలుగా అందించారు. కేంద్రీయ సైనిక బోర్డుకి ₹1,00,00,000, అలానే పిఎం సిటిజన్స్ అసిస్టెన్స్ ఫండ్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి ₹1,00,00,000, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు, శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి సంబంధించి 30,11,717 రూపాయలు ఇచ్చారు. అలానే పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే దానికి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. సో ఈ డేటా అంతా కూడా జనసేన పార్టీ అధికారికంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి విరాళాలు, వితరణలకు సంబంధించినటువంటి అంశాలను పొందుపరిచేటువంటి క్రమంలో ఇచ్చింది. ఇది వీళ్ళ వైపు నుంచి ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్. పవన్ కళ్యాణ్ సంపాదన మొత్తం క్లీన్ వైట్ అని చెప్పేటువంటి ప్రయత్నం. అయితే కొన్ని సందేహాలు, కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలో సహజంగానే జరుగుతుంది. సో ప్రజలు అంతిమ నిర్ణేతలు. ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో ఎంత నిజాయితీ ఉంది, ఎంత నిబద్ధత ఉంది అనేటువంటి అంశాన్ని తేల్చడానికి ప్రజలే అంతిమ నిర్ణేతలు. కాబట్టి పిఠాపురం ఓటర్ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, పిఠాపురం ప్రజలు ఎటువైపు నిలబడబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం. మొత్తం నామినేషన్ల దాఖలు పూర్తయిన తర్వాత ఇంకా కీలకమైనటువంటి అంశాలు వస్తాయి. మొత్తం ఓవరాల్గా అభ్యర్థుల్లో ఎవరు రిచెస్ట్ పర్సన్, అత్యంత సంపన్నుడైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరు, అలానే ఎక్కువ కేసులు ఎదుర్కొంటున్నటువంటి నాయకులు ఎవరు, ఈ డేటా కూడా వస్తుంది. వాటిని కూడా సుమన్ టీవీ అందిస్తుంది. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.